హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వి వెల్కమ్ యూ. ఈ సమయంలో మన ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రార్థన మన మధ్య ఉన్న దీనక్క ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మనందరం దేవుని స్తుతిద్దామండి. కొంతసేపు మనందరం కలిసి స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం అనే పాట పాడి. ఒక విషయం దయచేసి గమనించండి. పాటలు పాడినప్పుడు జనరల్గా డాక్టర్స్ ఏమంటారంటే, ఎవరితో మనం మాట్లాడుతున్నప్పుడు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా అనేది అవి 3 feet వెళ్తాయని. పాట పాడినప్పుడు 6 feet వెళ్తుంది కనుక క్యాల్విన్ పాడుతున్నప్పుడు మీరు మెల్లనైన స్వరంతో మీరు పాడాలని మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం తగు జాగ్రత్తలు మనం తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం బలహీన పడే దానికంటే ముందుగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. మీరు మాస్క్లోనే పాడండి, మెల్లనైన స్వరంతో పాడండి. ఎందుకంటే మనం 6 feet మెయింటైన్ చేయడం ఏదో తక్కువగా ఉన్నాం. ఇది మనందరం మంచి కొరకు దయచేసి గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా సముద్రము నచ్చిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీకు సాధ్యమైనది నీకు సాధ్యమైనది అసాధ్యమైనది లేదు సమస్తం సాధ్యమే హల్లెలూయా సమస్తం సాధ్యమే Hallelujah. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, మరి కన్ఫెషన్ ప్రేయర్లోకి మనం వెళ్దాం. తోలు ప్రార్థన. మనమందరం కలిసి ఈ దినాన్ని సంవత్సరాంతపు ఆదివారంలో ఉన్నాం. గత ఇది 52వ ఆదివారం ఈ సంవత్సరం. దేవుని బిడ్డరా, దేవుడు మనలను ఎంత జాగ్రత్తగా, తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే కాపాడుతుందో ఆ విధంగా కాపాడిన మన ప్రభు ఈరోజు మనం అందరము దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు దేవునికి సంపూర్ణంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ, ఆయన నామమును గొప్ప చేస్తూ ఇదాని ప్రభా గత సంవత్సరం పొడుగున ప్రభా ఇదే ఆఖరి ఆదివారం, మరలా మరొక ఆదివారం ఈ సంవత్సరంలో లేదు కనుక ఈ సమయంలో గత సంవత్సరం అంతటిలో నేను తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు, పొరపాటు, పాపమును క్షమించినట్టు, అవేమి కూడా మా మీద నేరారోపణ చేయకుండా క్షమించండి, చూపండి, కాపాడండి. దేవాది దినాన్ని
ఈ దినాన్ని ప్రభా యేసు రక్తంతో మీరు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అందుకే మీ సన్నిధికి వచ్చిన నేను ఉదయకాల సమయంలో మీ అందరం నీ వైపు చూస్తున్నాను. నీ రెండు చేతులు మా మీద ఉంచినాను. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ నీ సన్నిధిలో తలలు వచ్చి నేత్రాలు మూసుకొని నీ వైపు చూస్తూ ఉండగా నేను నీ బిడ్డలను అద్భుత రీతిగా ఈ సమయంలో నీ బిడ్డలను క్షమించి స్వస్థపరిచి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాను. నూతనమైన కార్యం జరిగించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధపరచబడి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కావాల్సిన యోగ్యత మాకు దయచేయండి ప్రభు. తండ్రి పాతవి గతించను, సమస్తమును నూతనమాయను అన్న వాక్యము వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాను. మా ప్రభు మీ వందన కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. వస్తున్న వారిని, రాబోతున్న వారిని, సిద్ధపడిన వారిని త్వరపరచండి. Hallelujah. Thank you, Jesus. దేవుడరా మన కొరకు, మన కుటుంబీకులు, మన సంఘము, మన పట్టణము, మన రాష్ట్ర దేశ ప్రజలు పాపాలు క్షమించబడలాగున మనందరి పక్షంగా సిస్టర్ రమా గారు ప్రార్థించారు. అందరికీ దయచేయండి నా తండ్రి, దయచేయండి. ఈ మంచి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వివిధంగా అయ్యా సంఘంగా ఈ విధంగా అయ్యా ఈ వైభవంగా దినంలో దేవ అయ్యా మేము ఉండటానికి మాకు ఈ కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. కేవలం మీకు కృపను బట్టే నాయన తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బట్టే తండ్రి మేము పరిస్థితిలో ఉన్నాము దేవా. తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఏ విషయం మీరు నాయన మీ ప్రాణం కంటే ఎక్కువగా అయ్యా పరలోకంలో మీ గొప్ప అయ్యా తండ్రి అయ్యా మీరు ఈ లోకానికి విశ్వాసం ధరించుకొని మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి వెంటనే సాక్షి మిమ్మల్ని మీరు అయినా అయ్యా తండ్రి మా పరిహారాలు మీరు
అర్పించుకున్న తండ్రి మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీకు వందనాలు తండ్రి. దేవా అయ్యా తండ్రి నా పాపములు, నా పాపములు, నా సంబంధులు, నా సంబంధులు, మా ఇంటి పనులు, మా వందనస్తులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి ఈ సంవత్సరాంత యాభై రోజుల తండ్రి ఈ సంవత్సరాంతములో చేసిన ప్రతి పాపములు, శాపములు, అతిక్రమములు, తిరుగుబాటును, వ్యతిరేకతను, జీవితం మిమ్మల్ని బాధపెట్టిన జీవితం, ఈ ఆయాసకరమైన జీవితము మా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, మా అనుదిన జీవితం ద్వారా, మా నడవడి, మా ప్రవర్తన, మా క్రియలు, మా అక్రమములు దేవా, ఎటువంటి పాపము, శాపము, దోషము, అక్రమము, మీకు ఇష్టం లేని, మీకు ఆయాసకరమైనది ఏది మీకు బాధపడదు దేవా. ఇంతవరకు మేము ఒప్పుకున్నది, ఒప్పుకున్నది, దాచుకున్నది, విడిచిపెట్టలేని పాపము దేవా, మాలో ఏది ఉన్నది తల్లి. అయ్యా ఈ సమయంలో యథార్థముగా అయ్యా మేమందరూ పాపమని దేవా, మీరు చెప్పారు కదా నీతి మంత్రులు లేరు, ఒక్కరిని లేదని చెప్పారు దేవా. అందరిలో అయ్యా మీరు అనుగ్రహించే మమ్మల్ని పొందలేకపోతున్నారు దేవా. మేము ఎవ్వరూ మాదిరి తండ్రి మీ సమయంలో మీ కష్టం రక్తాన్ని అందరి మీద ప్రోత్సహించి దేవా. అయ్యా మమ్మల్ని అందరినీ కష్టముతనైనా మమ్మల్ని కడగమని దేవా. మా ప్రాణాత్మ శరీరాల మీద మీరు ప్రోత్సహించమని దేవా. ఈ సమయంలో మీ పాదం కష్టమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ పాపము అనేది ఏమి చేయకుండా తండ్రి దేవా. ఈ లోకంలో ఉన్న ఏ పాపం ఏ మళ్ళీ మమ్మల్ని అంటే రక్తాన్ని మా మీద ప్రోత్సహించండి దేవా. మీ రక్తంలోని క్షమాపణ దేవా. అయ్యా మీ రక్తంలోని విడుదల విమోచన కనుక తండ్రి. అయ్యా అయ్యా తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి మరొకసారి మీరు తండ్రి మమ్మల్ని శుద్ధీకరించమని దేవా. మాటలు నాయన ఇంతవరకు సంవత్సరాలలో నాకు ఎటువంటి పాపములు నాయన అద్భుత నిరోధం అయ్యా తండ్రి ప్రతి పాపములు తండ్రి క్షమించినాయన. అయ్యా సంవత్సరంలో మేము అందరం దేవా మాకు దయచేయమని సంవత్సరాంతంలో ఏ పులిచిలు కానీ తండ్రి మా జీవితాల్లో ఉండకుండా దేవా మీ కృపను దయచేయమని తండ్రి. ఈ సమయంలో మాకు సరే పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొని దేవా. మా పాపములను మేము ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మదగిన దేవుడిని, సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపించే దేవుడిని, పవిత్రపరిచే దేవుడు, క్షమించే దేవుడు కలుగుతుంది. అయ్యా క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు కలుగుతుంది. దేవా ఈ సమయంలో మా సమస్త పాపములను సంపూర్ణమైన ఆరోగ్యం మీరు అనుగ్రహించాలి. మాట్లాడాలి సమయాన్ని జరిగి ఆరాధన సమస్తాన్ని చేస్తాను. మరొకసారి మా అందరి పాపములను చేస్తామని మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ దృష్టి మమ్మల్ని నీటి సమయంలో మనందరం లేచి నిల్చొని గత సంవత్సరం అంతటి కాలం మన తండ్రి అయిన మన దేవుడు ఎలాగైతే తల్లి తన బిడ్డను కాపాడుతుందో అలా కాపాడిన మన ప్రభు బిడ్డల పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఆరాధించి మహిమ పొందుతాం. ఈ సమయంలో మనందరం దేవుని కొంతసేపు మనం ఆరాధిద్దామండి. మన సంవత్సరం అంతా మనం చూసి ఉన్నాం పరిస్థితులు ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ప్రేమిస్తూ నడిపించి ఎటువంటి ఆపద వచ్చినా సరే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే మనల్ని ఆదుకొని కృప చూపిస్తూ నడిపించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని కొంతసేపు మన దేవుని ఆరాధిద్దామని. ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారంలో మనం ఉన్నామండి. ఇది థ్యాంక్స్ గివింగ్ సండే. సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడి ఉన్నాడో, ఏ విధంగా మన జీవితంలో ఆయన రోల్ ప్లే చేశాడో దాని నిమిత్తం మన దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఈ సంవత్సరంలో అనేక సమయాలు మనం ఆయన మర్చిపోయి ఉంటాం.
కానీ ఆయన మాత్రం మనల్ని మరవకుండా కాపాడాడు గనకనే ఈ ఆదివారం మనం ఆయన చూడగలిగాం. ఈ ఆదివారం మనం ఇక్కడుండి ఆరాధించగలుగుతున్నాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా దేవుని ఆరాధిద్దామండి. లెట్స్ ఆల్ వర్షిప్ హిమ్. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. దావీదు అంటాడు, దావీదు కీర్తనలు 99వ అధ్యాయం మనం చూస్తే, పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తాను తండ్రి, నీవు చేస్తున్న అద్భుత కార్యాలు నేను వివరింతును అని అంటుంది. దావీదు ఏ విధంగా అయితే స్తుతించి కనపరిచాడు, ఏ విధంగా అయితే వివరాన్ని బయట చెప్పాడు దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాను మనం కనపడతామని. Let's all worship him. Thank you Jesus, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. తండ్రి, మేము శ్రమలో ఉన్నప్పటికీ నాయనా నీవు మమ్మల్ని విడవలేదయ్యా. నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. తండ్రి, మేము నడుస్తున్న మార్గం భయంకరంగా ఉన్నప్పటికీ తండ్రి నాయన తండ్రి, నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మా దగ్గరికి అపాయం వచ్చినప్పటికీ నైనా తండ్రి మమ్మల్ని స్వస్థపరిచి లేవనెత్తావయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీరు చేసిన మేలును మేము మర్చిపోలేమయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. Thank you Jesus, thank you Lord, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. మనందరం కలిసి మేలులు నీ మేలులు మర్చిపోలేమయ్యా.
remember your good deeds, Lord Jesus. తండ్రి తల్లిదండ్రులు మమ్మల్ని మర్చిన తండ్రి నాయన మీరు మరువని దేవుడు అయ్యా. తండ్రి మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ తండ్రి నాయన మీరు మమ్మల్ని విడవకుండా తండ్రి నడిపిస్తూ కాపాడుతున్న దేవుడు తండ్రి మీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో ఆరోపించుకుంటాం తండ్రి. అనేక శ్రమల కాలంలో మేము చూసామయ్యా, మేము ఉన్నాం, మేము బ్రతికేం తండ్రి. కానీ తండ్రి నాయన తండ్రి అటువంటి తండ్రి నాయన శ్రమలలో కూడా తండ్రి మీరుండి తండ్రి మమ్మల్ని కాపాడుతూ లేవనెత్తిన విధానం బట్టి మీకు వేలాది కోట్లాది తండ్రి. అనేక మంది ధనికులు తండ్రి, ఆస్తిపరులు తండ్రి, గొప్ప వాళ్ళు దినం లేరయ్యా. కానీ తండ్రి నేను మేము ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోగలుగుతున్నామంటే తండ్రి కేవలం మీ యొక్క ప్రేమ కృప తండ్రి. నేను తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రాలయ్యా. మీ వర్షిప్ కృతజ్ఞత పూర్వకంగా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నీకే ఆరాధన, నీకే స్తోత్రం. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అందరూ కలిసి ఆరాధన మరొకసారి. మారని మంచివాడని ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అనంతవా నీకే తండ్రి ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధిస్తున్నాం తండ్రి ఆరాధన ఆరాధన
Yes, Lord. Thank you, Jesus. Thank you, Lord. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సమయంలో మనం కృతజ్ఞత పూర్వకంగా నిజంగా మనం ఆరాధిస్తున్నాం. నిజంగా మన జీవితాల్లో గత నెలల్లో దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు అద్భుతంగా చేసి ఉంటాడు. మరొకసారి ఈ సమయంలో మన స్వరాలు ఎత్తి నీకే నా దేవ తండ్రి అందుకోవా ఈ ఆరాధన అని మాటలు వచనాలు మనం పాడదామండి. హృదయపూర్వకంగా ఈ సమయంలో దేవుడు మన మధ్య ఉండి చూస్తున్నాడండి. ఎవరు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు, ఎవరు హృదయపూర్వకంగా స్తుతులు అర్పిస్తున్నారు ఆయన చూస్తూ ఉన్నాడండి. లెట్స్ నాట్ మిస్ దిస్ టైం. అందరూ గర్జించుకోవాలని నీకే నా దేవా. We offer you Jesus. నీకే నా దేవా, నీకే నా దేవా, అంటే నీకేనయ్యా ఆరాధన. నీకే నా దేవా, నీకే నా దేవా. నీకే నా దేవా, తండ్రి అందుకోవా. ఆరాధన, ఆత్మతో ఆరాధన, ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఒకసారి ఆరాధన కలిసి ఆరాధన, ఆరాధన, ఆత్మతో ఆరాధన, 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. Thank you, Jesus. Thank you, Lord. తండ్రి నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే కృతజ్ఞతాస్తుతులు అవు మీకేనైనా నాయనా తండ్రి. థ్యాంక్స్ గివింగ్ సండే రోజున తండ్రి నేను తండ్రి మీ పాదాల వద్దకు తండ్రి నేను మేము వస్తా ఉన్నాం తండ్రి. ఈ సంవత్సరం మొత్తం మీరు చేసిన తండ్రి నేను అద్భుతాలు ఆశ్చర్యాలు బట్టి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి తండ్రి నేను తండ్రి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి తండ్రి నేను మమ్మల్ని స్వస్థపరిచిన విధానం బట్టి తండ్రి నేను మీ యొక్క పాదాల వద్దకు వస్తా ఉన్నాను తండ్రి. నేను డాక్టర్ వల్ల కానిది తండ్రి, నేను మానవుల వల్ల కానిది తండ్రి, నేను మన శక్తి వల్ల కానిది తండ్రి నాయన తండ్రి నీవు చేసి ఉన్నావు తండ్రి. నేను మీకే వేలాది తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి మేము తండ్రి నేను ఈ సమయంలో ఒప్పుకుంటున్నాం తండ్రి నేను తండ్రి. ఈ సమయంలో మేము బ్రతికున్నామంటే కేవలం తండ్రి మీరు ఇచ్చిన తండ్రి ఈ యొక్క తండ్రి జీవితమేనయ్యా తండ్రి. తండ్రి మా శక్తి వల్ల మా బలం వల్ల తండ్రి కాదయ్యా తండ్రి. తండ్రి మీరు కరుణించారు తండ్రి, మీరు కాపాడారు కనుక తండ్రి నేను ఈ సమయంలో మేము ఆరాధించుకోగలుగుతున్నాం తండ్రి. మీకే వేలాది కోట్లాది వందనాలు, మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇప్పుడు మేము చేసే స్తుతి ఆరాధన తండ్రి మీరు విని అంగీకరించిన విధానంలో మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే ఆరోపించుకుంటాం. ఆమేన్.
మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సంవత్సరాన్ని మనం ముగించుకుంటున్నాం. ఇదే ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరం 2020లో ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. పూర్ణ హృదయంతో మనం తండ్రైన మన దేవుని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఇంకా దేవుని బిడ్డరా, ఎవరైనా సరే కుర్చీలు దగ్గర అయిపోతే కొంచెం ఎడబెడమగా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అనేది మనం పాటించే బద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డరా, అతి ప్రాముఖ్యమైన ఆదివారం. సంవత్సరం అంతటిలో దేవుడు మన ఎడల నిన్ను కాపాడువాడు కొనుగడు కనురెప్ప వేయకుండా మనల్ని కాపాడాడు కనుక మనం ఈ దినాన్ని క్షేమంగా ఉన్నాం. ఇంకో మాట ఏంటి తెలుసా? దేవుడు కానీ కనురెప్ప వేస్తే సాతాను అలా తన్నుకుపోతాడు. ఏమంటే కోడి తన పిల్లలు కాపాడినప్పుడు కోడి కానీ ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే ఏమవుతుంది? గద్దొచ్చి ఆ పిల్లలు పడుకుపోతుంది. సేమ్ అదే రీతిలో ఏ మాత్రము మనము దేవుని కనుదృష్టిలోంచి తప్పిపోయామా, సాతానుడు మన తన్నుకుపోయి ఆత్మీయ జీవితంలో మనం భ్రష్టులమైపోతుంది. అలా కాకుండా శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా దేవుడు అన్ని విషయాల్లోనూ మనల్ని కాపాడుతూ ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మనల్ని నడిపించిన ప్రభువుకి మనం ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కృతజ్ఞతా భావంతో మన హృదయం నిండిపోవాలి. ప్రభాస్ గత సంవత్సరం అంతా చూస్తే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, అనారోగ్యాలు, వ్యాధులు, ఏమైపోతామా అనే భయం, అలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. చెప్పండి, ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయుందు. ఎందుకు నేను భయపడను? నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించను. దేని బిడ్డరా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడు. ఇమానియేల్, ఇమానియేల్ అనగా ఆయన మనకు తోడై ఉన్నాడు. 2020లో దేని బిడ్డరా, ఎంత కీడు లోకం మీదకి వచ్చినా, ఎంత ఉపద్రవం లోకం మీదకి వచ్చినా, ఎన్ని భయాలు లోకం మీదకి వచ్చినా ప్రభు మన చెంత ఉండి నడిపించి అన్ని విషయాల్లో విజయం చేకూర్చిన ప్రభుకి మనం కృతజ్ఞత భావంతో హృదయపూర్వకంగా మనం ఆయనకు వందనాలు తెలియచేయాలి. ఇదే ఈ దినం ప్రభా, ఈ ఆదివారం వెళ్ళిపోతే మళ్ళీ ఆదివారం మేము కలుసుకునేసరికి 2020 ఉండదు. మళ్ళీ రమ్మన్నా పోయిన సంవత్సరం మళ్ళీ రమ్మన్నా రాదు. అయ్యో, ఈ సంవత్సరాన్ని నేను వదులుకుంటానే, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయినా, దేవుని చేయిని విడిచిపెట్టేసిన దేవుడు నన్ను విడవలేదు, నమ్మకస్తుడిగా ఉన్నాడు గనుక ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మన దేవునికి మనము ఎంతైనా వందనాలు చెల్లించాలి. దేవుని బిడ్డరా, మరి గత సంవత్సరం అంతటి కాలంలో దేవుడు మనల్ని బలపరిచాడు, ఆశీర్వదించాడు. He never let you down. బట్ దేవుడు మనల్ని నిలబెట్టి సంతోషం, ఆనందం నుంచి మరలా ఆఖరి ఆదివారంలోకి మనల్ని నడిపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఆదివారానికి మనం ఏం పేరు పెట్టామంటే కృతజ్ఞత చెల్లించవలసిన ఆరాధన ఆదివారం. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుని స్తుతించి మహిమపరిచి ఆరాధించాలి. మరి ఈరోజు వాక్యం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలా ప్రార్థించాలి. మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి,
ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి స్తోత్రాలు. వాక్యమును ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టండి. యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఏం బిడ్డరా, మన క్రిస్మస్ రోజు ఒక వాక్యం మనం గ్రహించాం. యేసు క్రీస్తు ప్రభువారు ఏ రకమైన జీవితం జీవించారు. మన క్రిస్మస్ అన్ని సంవత్సరాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువారు మనకు ఏం చేస్తారు, మనకేమి ఇస్తారు, ఏ విధంగా దీవిస్తాడు అనే సందేశాలే విన్నాం. కానీ నిన్న క్రిస్మస్లో యేసు క్రీస్తు ప్రభువారు మనకేం చేశాడని కాదు, కానీ మన కొరకు ఆయన ఏ విధమైన జీవితమో జీవించాడు అనేది మనం గ్రహించాం. చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఏమండి ఎన్నో పొంది ఆఖరికి మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనలను ప్రేమించాడు. అయితే ఈరోజు నిన్న దినాన్ని వాక్యంలో ఆఖరి అంశం ఏంటంటే యేసు క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. యేసు ప్రభు వారి జీవితం ఎలాగైతే నడిచిందో అలాగే మనం కూడా ఆయన్ను పోలి జీవించాలి అన్న వాక్యాన్ని మనం గ్రహించాం. అయితే ఈరోజు దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మన జీవిత కాలం అంతయు, మన బ్రతుకంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి 16వ వచనంలో, ప్రతి విషయమందును, అది చిన్నదే గాని పెద్దదే గాని ప్రతి విషయమందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు అంటే ఏ ఏ విషయాలందండి? అది చిన్నదే గాని పెద్దదే గాని, శ్రమలో కానీ కష్టంలో కానీ ఇబ్బందిలో కానీ. అయితే నేను అనుకుంటాను కట్టుకొప్ప మీద ఉన్న లాజరు, ప్రభా నాకు ఈ మంచి జీవితం ఇచ్చావు, నీకు వందనాలు అని ఉంటాడేమో. అదేమైనా ఆరాధన? నేను అంటాను అదే ఆరాధనే, అసలైన ఆరాధన. నాకేమీ ఇవ్వలేదు, నీకు వందనాలు. కుక్కలు వచ్చి నన్ను నాకుతున్నాయి, నీకు వందనాలు. ఎందుకో తెలుసండి, ప్రభా ఆయనకు వందనాలు. నేను అనుకుంటాను లాజరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంటాడు. దాని తర్వాత ప్రపంచమంతా కూడా ఆయనను జ్ఞాపకము చేసుకునేటట్లు, ఆయన ద్వారా దేవుని మహిమ కలిగేటట్లు. ప్రపంచంలో బైబిల్లో అందరి పేరు మర్చిపోతాం, కానీ లాజరు పేరు మర్చిపోం. అతడు ఏ విధంగా పెంట కుప్ప మించి పరలోకానికి వెళ్ళాడో అది ముందుగా ఎరిగి లాజరు తెలుసుకొని, ప్రభా ధనవంతుడికి ఇచ్చిన స్థితి నాకు ఇవ్వలేదు, నీకు వందనాలు. ధనవంతుడికి ఇచ్చిన స్థితి నాకు ఇవ్వలేదు, నీకు వందనాలు. ఎందుకో తెలుసా? ధనవంతుడికి ఎంత స్థితి ఇచ్చినా ఎక్కడ పడిపోయాడు? పాతాళంలో పడిపోయి యాతన పడుతున్నాడు. ప్రభా నాకు ఈ మంచి స్థితిని ఇచ్చావు, పెంట కుప్ప మీద కుక్కలు నాకినా సరే నా ఆత్మీయ జీవితం నీకు సమర్పించుకున్నాను గనక రాబోయే దినాల్లో ప్రపంచమంతా బైబిల్ గ్రంథం, జీవ గ్రంథంలో నా పేరు, అందరూ నా గురించి ప్రసంగాలు చేసుకుంటారు. అందరూ నా గురించి వారి ఆత్మీయ జీవితంలో బలపడతారు. నన్ను పోలి జీవించాలనుకుంటారు, నన్ను పోలి వారు నడవాలనుకుంటారు. దేవా నాకు మంచి స్థితి ఇచ్చావు, నీకు వందనాలు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, అసలు దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తా ఉంటే దాన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తే అప్పుడు ఆయనకి నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. మన శ్రమలో నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి అన్ని మన మంచి కొరకే. హల్లెలూయా. శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా అన్ని మన మంచి కొరకే. మరి యోసేపుని తిన్నగా తీసుకెళ్లి అన్నదమ్ములు ఏం చేశారని చంపేద్దాం అనుకున్నారు, కానీ ఆ గుమ్మిలో పడేశారు. యోసేపు అనుకుని ఉంటాడు దేవానికి స్తోత్రం అనుకుని ఉంటాడు. అందుకే యోసేపు గుమ్మిలో ఉండిపోయాడా? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అక్కడ ప్రారంభించబడింది ఆయన ఆశీర్వాదాలు. ఎక్కడండి? గోతులో పడేసిన తర్వాత, గోతులో నుండి దేవునికి మొరపెట్టి దేవునికి స్తుతులు చెల్లించిన తర్వాత అక్కడ ప్రారంభమైన ఆశీర్వాదాలన్నీ కూడా. ఒక ఐగుప్తు దేశానికి, ఆ దినాల్లో ఐగుప్తు దేశము
ప్రపంచ చక్రవర్తి ఫరో. ఆ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అంటే మాటగా. అందులోకి ఐగుప్తీయుడు కాడు యోసేపు, విదేశీ. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు మన జీవితంలో ఏ రకంగా గొప్ప కార్యాలు చేస్తాడు, ఏ రకంగా మనలను ఆదుకుంటాడు, విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు ఇలాగ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం అంటే దేవుని కోరిక, దేవుని ఆశ. మీ ఎడల దేవుని ఆశ కోరిక ఏంటంటే మీరు అన్ని విషయాల్లో థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభువా, నీకే స్తుతులు నాయన, నీకే ఘనత మహిమ. ఎవరు మనకి చిన్న సహాయం చేసినా థ్యాంక్ యూ చెప్తాం, అది మనకు అలవాటైంది. కానీ ఆ థ్యాంక్ యూ చెప్పేది ప్రభుకి చెప్తామా లేదా, అక్కడ మనం మిస్ అయిపోతాం. అయితే అన్ని విషయాలు అందరూ చేస్తున్నారు, నేనే చేసుకుంటున్నాను అనుకుంటున్నాం, కానీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే సంగతి మర్చిపోతున్నాం కనుక ఆయనకి థ్యాంక్ యూ చెప్పడంలో మనం మర్చిపోతున్నాం. మరి బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక స్వస్థత కార్యం జరిగింది, దాని గురించి మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్తలో 17వ అధ్యాయాన్ని మనం చూస్తే అందులో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. చూడండి, 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠీ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసింది. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పారు. వారు వెళ్ళుతుండగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుతో చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యులు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడెవరునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచులని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినంలో సమరయ గలిలయ ప్రాంతాలకు మధ్య గుండా నడుచుకుంటూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. గ్రామంలో ప్రవేశించేసరికి అక్కడ ఉన్న ఒక 10 మంది కుష్ఠ వ్యాధి గలవారు అక్కడ ఉన్నారు. వారందరూ ఒకే ఊరు కాకపోవచ్చు, ఒకే ఇంటి వారు కాకపోవచ్చు. మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో కుష్ఠ వ్యాధి వస్తే ఏం చేస్తారండి? ఊరు బయట ఉంటుంది. అది లేవి కాండం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వారిని ఏం చేస్తారంటే ఊరు బయట, నీవు ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఎవరైతే కుష్ఠ వ్యాధి గలవాడు అపవిత్రుడు గనక ఏం చేస్తారంటే నువ్వు ఊరు వదిలి పో అంటారు. భార్య ఉండొచ్చు, లేకపోతే బిడ్డలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, వస్తు వాహనాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, కానీ నువ్వు ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఊరు వదిలిపో అని. సో ఆ విధంగా ఆ 10 మంది కలిసి ఒక దగ్గర కలిసి ఉంటారు. 10 మందికి కూడా చేతులు అయిపోయి, కళ్ళు పాడైపోయి, చీము నిద్ర వస్తున్నాయి, శరీరం అంతా కూడా పాడైపోతుంది, దుర్వాసన వస్తుంది. వారికి ఒక శుభవార్త విన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గం గుండా వస్తున్నాడు అని. వారికి అత్యానంద భరితులైపోయారు. వారందరూ కూడా ప్రభు వస్తున్నాడు కలిసి దూరం నుంచి నిలబడి దూరం నుంచి కేకలు పెడుతున్నారు. అక్కడ అలాగుందండి, అలాగుందా చూడండి. వారు దూరము నుండి దూరమున నిలిచి, ఎందుకు దూరాన్ని నిలబడ్డారు చెప్పండి? అది వారు అపవిత్రులు గనక సమాజంలో ఎవరు రాకూడదు, ముట్టుకోకూడదు. ముట్టుకున్నారంటే రాళ్ళు చేసి కొడతారు, చంపేస్తారు. కనుక ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన పరిశుద్ధుడు. దూరాన్ని నిలబడిపోయి, ప్రభు మేము అపవిత్రులము, అంటరాని వాళ్ళము, మమ్మల్ని ఎవరు ముట్టుకోరు, మమ్మల్ని తగిలి వేశారు, ఊరు బయట ఉన్నాం. ప్రభు ఏమని కేక పెట్టారండి?
యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని కేకలు వేసి, యేసు ప్రభువా రక్షకుడా మమ్మల్ని కరుణించవా, మా బ్రతుకు చూసావా, మేము ఏ విధంగా దుర్బలమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఇలాగే ఉండిపోవాలా మేము, నువ్వు రక్షకుడు గనక, మా ప్రభువు మెస్సయ్యవు గనక నీ దగ్గర బ్రతుకుతున్నావు, మా మీద కనికరం చూపవా అని అంటే బైబిల్లో దేవుని బిడ్డరా ఒక్క మాటే రాస్తారు. అక్కడ జరిగిన సన్నివేశం అంతా ఒక అరగంట గంట పట్టి ఉంటుంది. ఎన్నో మాటలు, ఎన్నో కేకలు, ఎన్నో అరుపులు, ఎన్నో ఆక్రందనలు జరిగి ఉంటాయి. కానీ బైబిల్లో అవన్నీ రాస్తే అవుతుందా? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారని ఒకటే రాస్తారు అంతే. దైవజనులు వాటిని వివరించాలి. అయితే అవి కేకలు వేసినప్పుడు ప్రభువారు అక్కడ నిలబడిపోయారు. నిలబడిపోయి అక్కడ ఒక్కసారి వారిని చూసి, లేకపోతే నాన్న ఆ కుర్చీ ఇక్కడ తీసుకో, ఆ డోర్కి అడ్డగా ఉంది కదా, ఇక్కడ 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 ముందుకు వచ్చి. సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ కరుణించమని ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మీరు యాజకులకు కనపరచుకోండి అని చెప్పారు. ఎందుకు యాజకులు అంటే ఎవరు? మందిరంలో ఉన్న ప్రస్తుతం ఉన్న పాస్టర్ లాంటి వాళ్ళు అనమాట. అప్పుడు యాజకులు ఉండేవారు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కనపరచుకోండి అన్నాడు. ఎందుకు చెప్పాడు అలాగా? యాజకులకి ఎందుకు కనపరచుకోమనంటే, యాజకుడే నిర్ణయిస్తాడు. నువ్వు ఊరు వెళ్ళిపోమని చెప్తాడు, ప్రభుత్వం చెప్పదు. ఆ సమాజంలో ఉన్నటువంటి యాజకుడే పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నువ్వు పిలిచి, లేదు నీ చేయి చూపించు, చూసా ఇది కుష్టు వ్యాధే గనక ఇక నుంచి నువ్వు సమాజంలో ఉండడానికి వీల్లేదు, పో. నువ్వు ఎప్పుడైతే స్వస్థ పొందుకుంటావు అప్పుడు మళ్ళీ వచ్చి నాకు కనబడు, నీకు బాగా అయిపోయిందంటే నేను అప్పుడు ఊర్లోకి వచ్చాను చెప్తానంటే. అయితే ఊరు బయట పంపించేసింది ఎవరు? యాజకుడే. ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యానుసారంగా చేస్తాడు. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, నువ్వు తిన్నగా మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని చూపించుకో, నీకు స్వస్థత వచ్చేసిందని అని చెప్పాడు. సో ఈ 10 మంది కూడా సంతోషంతో వాళ్ళందరూ కూడా వారి వారి యాజకులు, వారి ఊర్లో ఏ యాజకుడు అయితే ఉన్నాడో ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళుతూ ఉండగా వారు శుద్ధులైరి అంటే స్వస్థత వచ్చేసింది. ఇలా బెండ్ అయిపోయిన వ్రేళ్ళు స్ట్రైట్ అయిపోయి, పాడైపోయిన కళ్ళు, శరీరం అంతా కూడా స్వస్థ వచ్చింది. అద్భుతం, మిరాకిల్. యేసయ్య ఒక్క మాట అసలు స్వస్థపరచబడండి అని కూడా ప్రభు చెప్పలేదు. మీరు మీ యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకున్నాను అని. వెళుతూ ఉండగా అంటే వెళుతూ ఉండగా అనగా అక్కడే ఉంది దాని యొక్క ఆశీర్వాదం అంతా కూడా. వెళుతూ ఉండగా నీలో విశ్వాసంతో వెళ్తున్నావా, విశ్వాసంతో వెళ్తున్నావా, నువ్వు దేవుని మాటకు లోబడి వెళ్తున్నావా లేదా? మా యాజకుడి దగ్గరికి ఇలాగైతే మళ్ళీ ఎందుకు వచ్చావు పొమ్మంటాడు అని అనుకుంటాడు. స్వస్థత చేసి పంపించవచ్చు కదా అని కొంతమంది చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసేటువంటి లాయర్ లాంటి వాళ్ళు ఉంటారు. దేవునితోనే లాయర్లాగా మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే చేయాలి, ప్రభుత్వం చేయాలండి అంటారు. అలాంటి భాష మనం మానుకోవాలి. దేని బిడ్డరా, వారు వెళుచు ఉండగా లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు. విశ్వాసం ఉంది, ప్రభువు మాకు చెప్పాడు మాకు స్వస్థ వస్తుంది కనుక మేము వెళ్తాం. వారు వెళుచు ఉండగా శుద్ధులై. హల్లెలూయా. అంటే దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాటకు లోబడాలి. అప్పుడు 10 మంది కూడా శుద్ధులే. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. వాడు సమరయుడు. అయితే 10 మందిలో అక్కడ వాడు సమరయుడు అన్నాడంటే అందులో యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఏమండి, అన్ని మతస్థులు, అన్ని జాతుల వారు అక్కడ ఉన్నారు 10 మందిలో. అయితే 10 మంది కూడా ప్రభువా కరుణించు అంటే అందరికీ స్వస్థ వచ్చింది.
అయితే ఈ ఒక్కడు మాత్రం వెళ్తూ ఉండగా ఇలాగైపోయిన వేళ్ళు టక్ 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 స్ట్రైట్ అయ్యేసరికి అమ్మో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా శరీరం మారిపోయింది. చూసుకున్నాడు ఒకసారి అంతా కూడా, జీవితం చలించిపోయాడు. ఇంకా నాకు ఆ పాడు జీవితం అక్కర్లేదు. ఊరు బయట కుక్కలాగా నక్కలాగా ఊరు బయట ఆ రాత్రి పగలు ఊరు బయట బ్రతకాల్సిన అవసరం నాకు ఇంకా లేదు. హల్లెలూయా. రాత్రి పగలు ఎక్కడ ఉండాలంటే వాళ్ళందరూ కుష్ఠవ్యాధి గలవారు ఊరు బయట. అంటే చాలా మంది ఇళ్ళు వారికి ఉన్నా సరే ఇల్లు వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి కుక్కలాగా నక్కలాగా ఊరు బయట జీవించేటువంటి ఆ జీవితాన్ని ఆశపడేవారు చాలా మంది ఉన్నారా లేదా? మీరు ఎప్పుడైనా చూడండి, రాత్రిపూట భార్యను వదిలేసి ఇల్లు వదిలేసి ఏమండి నక్కలాగా అడవిలోను ఊరు బయట జీవించడానికి ఇష్టపడేటువంటి బ్రతుకులు గలవారు చాలా మంది ఉన్నారు. వారు కూడా కుష్ఠవ్యాధి గలాంటి వారే. దేని బిడ్డరా, అలాంటి జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే వారందరూ కూడా ఈ ఒక్కడు శుద్ధి బాగుపడ్డాడు. బాగుపడిన వెంటనే ఇంకా తన యాజకుడి దగ్గర తర్వాత వెళ్తాను, నా ప్రభువు నన్ను స్వస్థించారు, నేను ఇప్పుడు యాజకుడైనా నా ప్రభు దగ్గరికి తిరిగి వెళ్తాను. మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఐడియా రాలేదు ప్రభు దగ్గరికి వెళ్ళి వందనాలు చెల్లించాలని ఐడియా ఎవరికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఐడియా ఎవరికి రాలేదు. అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. దేనికి? ముందు యాజకుడి దగ్గరికి వెళ్తే నువ్వు బాగైపోయి ఇంటికి వెళ్ళిపో అంటాడు. అంటే నేను సన్నగా మా ఇంటికి వెళ్ళిపోతాను, మా భార్య బిడ్డలు కలుసుకుంటాను, నేను స్నానం చేసి ఇంట్లోని అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం, మంచిగా తింటాను, వారితో కలిసి సంతోషంగా ఉంటాను, అదే కావాలి వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు మాత్రం అదంతా కాదు, నా బ్రతుకు మార్చిన ప్రభు, నా జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిన ప్రభు, నన్ను కనికరించిన ప్రభు, నా ఇలా దయ చూపిన ప్రభు, నన్ను స్వస్థపరిచిన ప్రభు, నా ఇలా తన కృపను కనపరిచిన ప్రభు దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని వచ్చాడు. దూరం నా ప్రభు వారు అక్కడుంటే అక్కడ సాష్టాంగపడి నమస్కరించాడు. సాష్టాంగపడ్డాడు. ప్రభా నీకు వందనాలైనా, నా బ్రతుకు మార్చావు, నా జీవితం మార్చే ప్రభు నీకు స్తుతులు. ప్రభు చూసి ఆశ్చర్యపోయారు. ఈ 10 మంది కూడా కుష్ఠవ్యాధి గలవారు స్వస్థత పొందేశారు. ప్రభుకు తెలుసు వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్కడు వచ్చి దేవుని దగ్గర సాగిలిపడి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ ప్రభు. అక్కడ రాయబడింది అతడట గొప్ప స్వరముతో అని ఉందండి. అక్కడ గొప్ప శబ్దముతో ఎలా మహిమపరిచాడండి? ఈరోజు మనం మాస్కులు వేసుకొని మెల్లిగా ఆరాధించాం, మరి తప్పదు. గట్టిగా ఆరాధిస్తే మన పక్కనోడికి వెళ్ళిపోతుంది కనుక మనం మెల్లిమెల్లిగా ఆరాధించుకుంటాం. అయితే వాడు గొప్ప శబ్దముతో కేకలు, అరుపులు, గగుర్బాటు పుట్టించే విధంగా, దేవా నాకు స్వస్థ ఇచ్చావా, నేను కుష్ఠవ్యాధి గలవాడని కాను, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను. ముందు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి సాష్టాంగ నమస్కారం చేసి, దేని బిడ్డరా, అంతకంటే భయంకరమైన కుష్ఠవ్యాధి కంటే భయంకరమైన పాపం అనే వ్యాధి నుండి ప్రభు మనల్ని స్వస్థపరిచాడు, రక్షించాడు. మీకు తెలుసా, కుష్ఠవ్యాధి గలవాడైనా మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తాడు. పాపం గలవాడు పరలోకానికి వెళ్తాడా? ఏది భయంకరమైన పాపం? కుష్ఠవ్యాధా పాపమా? పాపమే భయంకరం. ఈరోజు అలాంటి భయంకరమైన పాపమును దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ మన పాపాలు క్షమించాడు. పాపమనే వ్యాధి నుండి, పాపమనే కుష్ఠ వ్యాధి నుండి దేవుడు మనం క్షమించి స్వస్థపరిచిన ప్రభుకి మనం ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఎప్పుడైనా ప్రభు సన్నిధికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసామా? దేవుని సన్నిధిలో అరుపులు కేకలతో ఆరాధించామా? ప్రభా, నువ్వు చేసిన మేళ్లను నేను చిన్నగా చూస్తున్నాను, చిన్నగా చూస్తున్నాను. అంత పెద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాం. చిన్న స్థితిలో థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ మెల్లిగా చెప్తున్నా. మా పక్కింటి తెలిస్తే నేను యేసు ప్రభువుకు వందనాలు చెప్తున్నాను అనుకుంటారేమో, భయపడతా ఉన్నా. దేవుని ద్వారా ఒక పాపాత్ముడు నరకంలో పడద్రోయబడవలసిన వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అంటే అది చిన్న విషయమా? ఏ రకంగా మనం దేవుని ఆరాధించాలి, ఏ రకంగా దేవుని స్తుతించాలి, ఏ రకంగా దేవుని మహిమపరచాలి, దానికి కావలసినటువంటి ఆశీర్వాదం, అభిషేకం ఉన్నవారు మాత్రమే అది చేయగలరు.
ఇన్ని కోట్ల మంది ప్రజల్లో, ఇండియాలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారండి? 135 కోట్ల మందిలో దేవుని హస్తము నీ మీదకి వచ్చింది. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి నిన్ను కడిగి వేస్తున్నాను. నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకంలో యాతన పడవలసిన అవసరం లేదు. నీకు ఉచితముగా రక్షణ, ఉచితముగా పునరుద్ధానం, ఉచితముగా నిత్య జీవం, ఉచితముగా దేవుని మహిమ, ఉచితముగా దేవుని కుమారత్వం నీకు ఇస్తున్నాను అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించామా? ఆయన కుష్టి వ్యాధి పోయింది, ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఆయనకి వందనాలు చెల్లించాడు. దేవుని బిడ్డ ప్రభువారు ఏమన్నారు అప్పుడు చూడండి, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదా అని చెప్పి చూడండి. ఆయన అంటున్నాడు, దేవుని మహిమ పరచడానికి వచ్చిన ఈ అన్యుడు తప్ప మిగిలిన యూదులందరూ ఎక్కడున్నారు? యూదులంటే దేవుని బిడ్డ ఏమండి? యూదులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అన్యుడు మాత్రం ప్రభు ఎడల గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి పాదాల దగ్గర పడ్డాడు. దేని బిడ్డరా, అందుకే ఈరోజు ఒక విషయం మీకు తెలియచేస్తున్నా. ఇక్కడ కూర్చున్న మనందరం అన్యులమే, అవునా కదా? అన్యుల్లో నుంచే వచ్చాం, రక్షించబడ్డాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ అన్యుడి తప్ప మిగిలిన 90 యూదులు ఎక్కడున్నారు? ఈరోజు యూదులు ఎవరు ప్రభువుని, ఈరోజు ఇశ్రాయేలు ఎవరు కూడా ప్రభువుని అంగీకరించలే. ఇతర దేశాల్లో ఉన్న అన్యులు, అమెరికాలో ఉన్న అన్యులు, లండన్లో ఉన్న అన్యులు, కెనడాలో ఉన్న అన్యులు, చైనా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న అన్యులు, భారతదేశంలో ఉన్న అన్యులు ప్రభువుని అంగీకరించారు. ఈ అన్యులు తప్ప ఏది యూదులు ఎక్కడ అంగీకరించలేదు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ 10 మంది శుద్ధీకరించబడ్డారు. ప్రభు అడుగుతున్నారు, వేర్ ఆర్ ద అదర్ 9? ఆ మిగిలిన 90 ఎక్కడ? అంటే 10 మందిలో ఒకడే శుద్ధీకరించబడ్డాడు, 90 ఇంటికి వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేనివారు దేవుని కార్యాలన్నిటిని పొందుకున్నారు కానీ కృతజ్ఞత లేనివారు. ఎందుకంటే వెళ్ళామండి, ప్రభు స్వస్థపరిచాడు, వచ్చామండి, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నామండి, మేము ఇంకా దేవునికి వందనాలు చెల్లించాల్సిన అవసరం లేదండి అనుకుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ ద అదర్ 9? 90 ఎక్కడున్నారు? సంఘంలో కూడా 10% దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. మిగిలిన 90% ఇలాగ వెనక్కి కృతజ్ఞత లేకుండా హృదయంలో ఉన్నవారే. అంటే ఇప్పుడు ఈ రేషియోని బట్టి చూస్తే ఏమండి, 10 మందిలో ఒకడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మిగిలిన 90 అంటే 90% ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి సంఘాల్లో కూడా ఉంది. దేని బిడ్డరా, ఆ 10%లోనే మనం ఉండిపోతామా? లేకపోతే ప్రభా మేము అందరము కలిసి నిన్ను స్తుతించి మహిమపరుస్తాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆ 90 ఎక్కడ? నాకు ఆ వారు లెక్క కావాలి. ఏ వారు స్వస్థత పొందుకోలేదా? ఇతడు ఏ విధంగా అయితే ఆనందం పొందుతున్నాడో వారికి ఆనందం పొందలేదా? వీరికి అన్యుడికి కలిగిన మనస్సు, అన్యుడికి కలిగిన కృతజ్ఞత భావం యూదులకు ఎందుకు రాలేదు? దేని బిడ్డరా, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు అన్నిటి, ప్రతి విషయం, ఇందాక చదువుకున్న తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రతి విషయం అందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయం అందును. దేవా నాకు జ్వరం తొలగించేసావు, నాకు బిడ్డనిచ్చావు, మరి మాకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి కృప చూపించావు, లేకపోతే వాహనం కొనుక్కోవడానికి కృప చూపించావు, లేకపోతే మా బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చావు, మా బిడ్డలకి వివాహాలు జరిపించావు, మా అందరినీ స్థిరపరిచావు, నాకు స్వస్థ ఇచ్చావు, నన్ను కాపుదలు ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, అన్ని అందుని బట్టి నీకే స్తుతులు, దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో, దేవాని కార్యములు నేను లెక్కించదని అనుకుంటున్నా, అవి ఎంత ఉన్నాయంటే ఇసుక రేణువుల వలె లెక్కకు మించి ఉన్నాయి. నీ కార్యాలని లెక్కించలేను, ఎందుకంటే లెక్కించాలంటే పుస్తకాల మీద పుస్తకాలు అయిపోతాయి. అన్ని కార్యాలు నా జీవితంలో చేసావు. దావీదు అంటాడు, ఆ జీవితంలో నువ్వు చేసిన కార్యాలు లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నాయి.
లెక్కకు మించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? లెక్కకు మించి దేవుని ఆరాధించి మహిమపరిచావా? లేదు ప్రభా, నేను కృతజ్ఞత లేని వాడను, కృతజ్ఞత లేని దాను. నన్ను క్షమించు ఈ దినాన్ని. ఈ సంవత్సరం అంతటి బట్టి కాకుండా గతించిన సంవత్సరాలన్నిటిలో కూడా నేను చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు సరిగ్గా నీ సన్నిధిలో నేను రాలేదు, నేను మోకరించలేదు, సాష్టాంగం పడలేదు, నేను ఆరాధించలేదు, మహిమపరచలేదు, నేను తగిన విధంగా నేను గౌరవించలేదు కనుక నన్ను క్షమించు. ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని అడుగుతున్నాడు. ఇతను బట్టి కాదు కానీ ఆ తమ్మండుగురు ఎక్కడ? రాలేకపోయిన వారు తమ్మండుగురు ఎక్కడ? కృతజ్ఞత లేని వారు అక్కడ ఉన్నారు. కృతజ్ఞత లేని వారి గురించి ప్రభు అడుగుతున్నాడు. మనం ఆ జాబితాలో ఉండకూడదని ప్రభు ఇది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలు. ఇంకా ఆ తమ్మండుగురు ఎక్కడ? నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని ఆయనతో చెప్పాడు. ఆ మిగిలిన తమ్మండుగురికి కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వస్థపరిచాడు. కానీ ఒక్కడికి మాత్రమే ప్రభు అన్నాడు, నేను స్వస్థపరచలేదయ్యా నిన్ను, నీలో ఉన్న విశ్వాసమే నిన్ను. హల్లెలూయా. అంత విశ్వాసం గలవారమే ఉండాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విషయం దేవుడు అన్ని విషయాలు చూస్తుంటాడండి. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చూడడం లేదు. ఈ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీవు లేచిట, నువ్వు కూర్చుంట, నువ్వు నడుచుట అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మాట నీ నోటికి రాకమునిపే చూసారండి, అన్ని కూడా ఆయన చూస్తున్నాడట. ఎందుకు ప్రభా ఇంతగా అని మనకి డౌట్ వస్తుంది. ప్రభు అంటాడు, చూసారా, చిన్న బిడ్డల మీద తల్లిదండ్రుల యొక్క కనుచూపు నిత్యమూ వారి మీదే ఉంటుంది. ఎక్కడ పడిపోతారో, జారిపోతారో, తూలిపోతారో, వెళ్ళిపోతారో, ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక ఈ విధంగా మనం క్షేమంగా ఉన్నాం. దేవుని బిడ్డరా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం. చాలా దూరం మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరిచి దీవించి ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి. బిడ్డలందరూ తిరిగి విడిచుండగా మార్గ మధ్యలో తోడుగా ఉండి నైనా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషం, ఆనందము అనుగ్రహించి మహిమ పొందమని. మరి నేను సుజాత నగర్ వెళ్తుండగా నాకు తోడుగా ఉండి కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. రాజ్యం వచ్చుగాక. పరలోకమందున్న తండ్రి, అందరి ఆహారం తొట్టలేకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మణి మీదట మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టింది. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మీకు తోడై ఉండి కాపాడి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.